చూడవే, మీ అత్తయ్య లక్ష్మి గురించి ఎంత హైరాణ పడుతూ ఎదురుచూస్తుందో. నీకెప్పుడైనా ఏమైనా అయితే ఆమెలో అంత కంగారు చూసావా? కోడలి కోసం ఎప్పుడైనా ఇంత టెన్షన్ పడిందా? ఆ లక్ష్మి కోసం చూడు ఎంత టెన్షన్ పడిపోతుందో. ఏంటి ఏంటి అంత కంగారు పడిపోతున్నావు? ఏం లేదు వదినా, పాపం లక్ష్మి ఏమైందో ఎటెళ్ళిందో ఏంటోనని తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఏ అత్తయ్య, ఇలా నా గురించి ఏ రోజైనా కంగారు పడ్డారా? అసలే నేను కడుపుతో ఉన్నాను కదా. నీకు ఎలా ఉందమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావా, అది తింటే మంచిది ఇది తింటే మంచిదని ఎప్పుడైనా చెప్పారా? మీకు నా కడుపులో ఉన్న వారసుడి గురించి కొంచెమైనా లేదు కానీ ఎవరో సంబంధం లేని ఆ లక్ష్మి గురించి టెన్షన్ ఉందా? అయ్యో, అవే మాటలమ్మా అలా అంటున్నావు. అలాగే అంటానత్తయ్య. ఇంటి కోడలు గురించి లేని కంగారు ఎవరో బయటి వాళ్ళ మీదుంటే ఇలాగే అంటాను. అయ్యో సహస్రా, 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 ఏమైందమ్మా? ఏమైంది? కూర్చో, ముందు కూర్చో. కడుపుతో ఉన్న దాని మీద నీకింత కూడా లేదు గాని ఈ ఇంటి పని మనిషి మీద మాత్రం చాలా ప్రేమ ఉంది నీకు. అయ్యో, అలాంటిదేం లేదు వదినా. సహస్ర మీద నాకు ప్రేమ ఉంది. అక్క, వదినెప్పుడు సహస్రని బానే చూసుకుంటుంది కదా. బానే చూసుకుంటే ఎందుకు సహస్ర అంతలా ఫీల్ అవుతుంది? అయినా నువ్వెందుకే వాళ్ళకి లేని ప్రేమని చూపించమని అంతలా గొంతు చించుకుని అడుకుంటున్నావు? ఆ ప్రేమలు ఆప్యాయతలు అడుక్కుంటే రావే. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నువ్వు ఎంత అరిచి గోల పెట్టినా మీ అత్తయ్య మారదు. అయ్యో వదినా, మీరలా మాట్లాడకండి. అమ్మ సహస్ర, ఇంకెప్పుడలా ఆవేశంగా మాట్లాడకమ్మా. నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. నీ కడుపులో ఉన్న బిడ్డ ఈ ఇంటికి వారసుడు. నువ్వెప్పుడు ఏ విషయంలోనూ ఒత్తిడి తీసుకోకు. అత్తయ్య, నన్నేం చేయమంటారు? ఇంట్లో పని వాళ్ళకిచ్చే వాల్యూ నాకు ఇవ్వట్లేదని బాధతో అరిచాను. అయ్యో సహస్ర, ఈ ఇంట్లో నీ స్థానం నీదేనమ్మా. దయచేసి ఇంకొకసారి నువ్విలా ఆవేశపడకు. నువ్వు సహస్రుండగా పరాయి వాళ్ల మీద పిచ్చి ప్రేమలు ఇంకెప్పుడు చూపించుకో.